ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్ అవ్వడం తప్పు కాదు. చాలా మంది అయ్యారు, నేను ఒకప్పుడు అయ్యాను ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్. కానీ ఇంటర్వ్యూలో మాటికి ఫెయిల్యూర్ అవ్వడం అది మీ మిస్టేక్. ఈ వీడియో ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కాదు, కానీ మీరు ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ ఏ జాబ్ మీరు చేసినా మీ జాబ్ లోని కొంచెం అనలిటికల్ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ గా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు రాబోయే రోజుల్లోని ప్రమోషన్ కానీ, కొత్త జాబ్ సెర్చ్ కానీ, లేకపోతే అసలు ఎన్వైరన్మెంట్, సంపాదించే ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, సంపాదించే అమౌంట్ ఎలా సంపాదించాలి, సరిపోతే ఎక్స్ట్రా అమౌంట్ ఎలా సంపాదించాలి, గ్రోత్ ఎలా కావాలి, ఉన్న జాబ్ లోని మిగతా వాళ్ళకంటే గ్రోత్ ఎలా కావాలి. ఒక విషయం చెప్తున్నాను, రీసెంట్ గా ఒక యాడ్ వస్తుంది, లైఫ్ అండ్ జాబ్ ఇస్ నాట్ ఎ T20, ఇట్స్ ఎ టెస్ట్ క్రికెట్ అనేసి వస్తుంది కదా ఈ యాడ్ ఎందుకు వస్తుంది, దీనికి ప్రాపర్ రీజన్ ఏంటి, మీ లైఫ్ లోని మీరు T20 ఆడుతున్నారా లేదా టెస్ట్ మ్యాచ్ లాగా ఎప్పుడో అమావాస్య పౌర్ణమి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ప్రమోషన్ కోసం, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పర్టికులర్ చెప్తాను. ఒకటి, సక్సెస్ ప్లాన్ మీ లైఫ్ లో ఎలా చేయాలి, వీకెండ్ కి మీరు ప్లాన్ ఎలా గోల్ కోసం చేసుకోవాలి, సక్సెస్ కోసం, గవర్నమెంట్ జాబ్ లోని ప్రిపరేషన్ చేస్తూ ఇంకా ఏమేమి పర్సనల్ పాయింట్స్ పాటించాలి, ప్రిపరేషనల్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు మీ రొటేషనల్ బిజీ లైఫ్ లో ఎలా నేర్చుకోవాలి, లైఫ్ గ్రోత్, మీరు పాస్ అవుట్ ఇయర్ నుంచి ఈ 2024 ఈ రోజు 10th ఆగస్ట్ వరకు మీరు కంప్లీట్ గ్రాఫిక్ గోల్ ఎలా సెట్ చేయాలి, ఇప్పటివరకు మీరు ఏం చేశారు దానికి కంప్లీట్ మ్యాపింగ్ నేను చెప్తాను. దాంతోపాటు ఏ మ్యాన్ విత్ పర్ఫెక్ట్ ప్లాన్ మీరు ఎలా తయారు అవ్వాలి దాని మీద, అండ్ సక్సెస్ రేటింగ్ మీరు రాబోయే రోజుల్లో 2026, 27, 2028 మీ సక్సెస్ రేటింగ్ ఇప్పటి వరకు జరిగిన దానికి గ్రాఫిక్ తో మీ సక్సెస్ రేటింగ్ రాబోయే రోజుల్లోని ఎలా ఉంటుంది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. జాబ్ కాదు, మీ లైఫ్ కి సంబంధించింది వీడియో. ఆల్తు ఫాల్తు అనుకుంటే ఇప్పటికిప్పుడు స్కిప్ అయిపోండి, అంతేగాని లాస్ట్ వరకు చూస్తే మాత్రం కొన్ని బంపర్ పాయింట్స్ చెప్తాను. మీ లైఫ్ లోని ఇది కానీ అప్లై చేస్తే డెఫినెట్లీగా చాలా వాల్యూ ఉంటుంది. నా వీడియోస్ కి నిన్న ఒక క్వశ్చన్ అడిగాను, నా వీడియో మీరు దేనికోసం చూస్తున్నారు, జాబ్ కోసమా, కెరీర్ కోసమా? 30% అన్నారు జాబ్ కోసం సార్, జాబ్ వస్తేనే కదా కెరియర్ సార్, ఇది అది అన్నారు. 70% అన్నారు కెరియర్ కోసం. నేను నా వీడియో చేస్తున్నది కెరియర్ కోసం, జాబ్ కోసం కాదు. కార్పెంటర్ ఒక ఉదండి, ప్లేబుడ్ కంపెనీ, కార్పెంటర్ ఒక కంపెనీ ఉంది ఇక్కడ. నాకు చెప్పిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ రన్ చేస్తారు కార్పెంటర్ జాబ్. అక్కడ ఏంటంటే ప్లేవుడ్ తోటి వాళ్ళు కొన్ని మంచాలు, కొన్ని డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ తయారు చేస్తారు. అక్కడ పిఎఫ్ ఉండదు. పొద్దున కార్పెంటర్స్ అందరు క్యారేజ్ కట్టుకొని 10ంటికి డ్యూటీకి వచ్చేసి రోజంతా సుత్తి సన్న పట్టుకొని కొడుతూ మధ్యాహ్నం ఇంత అన్నం తినేసి సాయంత్రం 6-7 వరకు కొడుతూ రోజుకు 350, 400, 500 వాళ్ళ అమౌంట్ తీసుకొని వచ్చేస్తారు. అది ఒక ఉద్యోగం కదా, జాబే కదా. పొద్దున్న క్యారేజ్ పట్టుకొని వెళ్ళడం, మధ్యాహ్నం భోజనం చేసడం, సాయంత్రం వరకు అమౌంట్ పట్టుకోనో లేకపోతే నెలాఖరికి శాలరీ పట్టుకొని వచ్చేయడం. వాళ్ళ డ్యూటీకి వెళ్ళిన దానికి మీరు డ్యూటీకి వెళ్ళిన దానికి తేడా ఏంటుంది? మేబీ మీరు ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు, మీ ఇంటి ముందు పెద్ద బెంచ్ కార్ రావచ్చు, ఆఫీస్ కారు, మీరు సెంట్రల్ ఏసీలో ఉండొచ్చు, మీ చుట్టూ ఒక అందమైన అమ్మాయిలు అబ్బాయిలు ఉండొచ్చు, ఇదంతా లగ్జరీ మీకు ఉండొచ్చు. ఆడు పనికి వెళ్తున్నాడు, మీరు పనికి వెళ్తున్నారు. తేడా ఏంటుంది? కెరియర్ లోని తేడా ఏంటుంటుంది తెలుసా? రాబోయే రోజుల్లోని నీ లైఫ్ లో మార్పు, అది కెరియర్. ఒరే వాడు ఏ జాబ్ రా అని ఎవరు అంటారు, వాట్ ఏ కెరియర్ మ్యాన్ అంటారు. కెరియర్ అంటే ఈ రోజు నువ్వు ఎలా గడిచావు, రేపు ఎలా గడవడం కోసం దాని కెరియర్ అనరు. ఈ రోజు నువ్వు ఏం తిన్నావు, రేపు కూడా నీ ఫ్యామిలీకి అది పెడతావు, అది కెరియర్ కాదు. ఈ రోజు నువ్వు బస్సులోని 10 రూపాయల టికెట్ కొనేసి వెళ్ళావా, రేపు ఒక సంవత్సరం పోయి కూడా నువ్వు ఒక 15 రూపాయల టికెట్ కొనేసి బస్సులో వెళ్తావా, ఇది కెరియర్ కాదు, ఇది ఉద్యోగం. గ్రోత్ అంటారా? వాట్ ఈస్ గ్రోత్? 30, 35, 40 మాక్సిమం పర్సెంటేజ్ నాకు హైక్ గ్రోత్ కావాలి. అడగడానికి మనుషులు అలిసిపోతారు, హెచ్ఆర్ కూడా అలిసిపోతారు. వీడికి 40యా? నాకు 85% హైక్ వచ్చింది. నేను కరెస్పాండెన్స్ స్టూడెంట్ని, నాకు కాలేజ్ లైఫ్ లేదు. డిగ్రీ కరెస్పాండెన్స్, ఎంబీఏ కరెస్పాండెన్స్. ఇంత హైక్ వచ్చింది. 40% టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడేవాడికి
నేనే కావాలని కూర్చున్నవాడికి నాకు ఎంతనే ఇస్తాడు, ఈడు కావాలరా బాబు అని కూర్చున్నవాడికి నాకు ఎంతనే ఇస్తాడు. మరి మీరు గల తయారవ్వట్లేదు? నేను అడిగిన క్వశ్చన్కి జాబ్ అనేసి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగం వెళ్తారు, లేదా ఇంటికాడ నుంచి ఉద్యోగం చేసుకుంటారు, ఎన్నాళ్ళు చేస్తారు? ఓకే చేస్తారు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తారు, బికాస్ ఫ్యామిలీ అర్నింగ్ చేయాలి కాబట్టి. తర్వాత వేరే జాబ్ చూసుకుంటారు, ఈ జాబ్ బేసిస్ మీద ఆ జాబ్ శాలరీ అడుగుతారు. కెరియర్ అంటే ఏం తెలుసా? ఈడు ఒక జాబ్లో వెళ్ళాడు, ఆ జాబ్ లోనే ప్రమోషన్ కొట్టాడు, ఆ ప్రమోషన్ ఆ హైక్ తో వేరే జాబ్ కన్సల్ట్ అయ్యాడు, అక్కడ ఇంకో జాబ్ కొట్టాడు, 2-3 సంవత్సరాలు చేశాడు, మేనేజర్ క్యాటర్కి వచ్చాడు. మేనేజర్ క్యాటర్ హిట్ అయిన 6 months లోపల డైరెక్ట్ నౌకరీలో టైమ్స్ లో పెట్టేసి ఈడు ఉన్న ప్యాకేజ్ 2 నెలలు 2 సంవత్సరానికి నెలకి 2 లక్షల ప్యాకేజ్ కి అక్కడ ఒక 50% హైక్, అంటే అక్కడ 1 లక్ష, ఈ 2 అది 1 లక్ష, 3 లక్షల హైక్ వెళ్ళాడు. స్పాన్ ఆఫ్ 4 years. ఇది కెరియర్. లైఫ్ అంటే 1 day ఇంటర్నేషనల్ మ్యాచ్ లేదా టెస్ట్ మ్యాచ్ కాదు డార్లింగ్. నా పరంగా చెప్పాలంటే లైఫ్ అంటే T20. నా బతుకు రేపు చచ్చిపోతే ఎవరు ఆడుతారు మిమ్మల్ని? మాకు తెలుసా మీ ఎవడు పోతున్నావు ఎప్పుడు బతుకుతున్నావు? బతికిన రోజు T20 ఆడండి. టెస్ట్ మ్యాచ్ 1 day మీ అమృతం తాగి వచ్చానా బాబు లాంటి వాళ్ళు అన్నీ ఎగిరిపోయారు. ఉన్న 4 రోజులు 4 రాయలు సంపాదించి వెనకాతల ఫ్యామిలీకి దాచేస్తే మేము ఉన్నా లేకపోయినా అమ్మయ్య చల్లగా ఉన్నారనేసి మీ ఎక్కడున్నా చూస్తూ ఉంటాం. ఇది ఫ్యాక్ట్ అండి. కోవిడ్ లాంటి వాళ్ళు బాబా చూస్తారు కదా, బాబు లాంటి వాళ్ళు ఎగిరిపోయారు. చాలా చిన్న లైఫ్ అంటారు, లైఫ్ చాలా పెద్దది, ఏదో పెద్ద పెద్ద జ్యోతిషులు వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు. లైఫ్ నా విషయంలో చాలా చిన్నది. నేను కోమాకి వెళ్ళి వచ్చినవాడిని, నాకు చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళి వచ్చినాడు, నాకు తెలిసి లైఫ్ చాలా చిన్నది. ఏదైనా అయ్యే ముందు T20 ఆడండి బాస్, జస్ట్ T20 ఆడండి, ప్లాన్ చేయండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల్లోని మీ శాలరీ 1 lakh విత్డ్రా వచ్చేలాగా ప్లాన్ చేయండి. లేదా గుడ్డి చాకరీ చేయాలనుకుంటున్నారా అందరిలాగా? నేను గుడ్డి చాకరీ చేస్తున్నవాడినే, నా ఒపీనియన్ వేరే. కాకపోతే మా అమ్మగారికి డబ్బులు లేక ట్రీట్మెంట్ ప్రాపర్గా మీరు చేయలేక ఆవిడకి చచ్చిపోతే మీరు చూసి 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 మింగిసాం. ఒకరు చచ్చిపోయిందనేసి అది మంచిగా డబ్బులు ఉంటే మా అమ్మకి అమెరికా తీసుకుని వెళ్ళు, ట్రీట్మెంట్ చేయించును. నాగేశ్వరరావు గారే బ్లడ్ క్యాన్సర్ తోటి 90 దాటి బతుకున్న వాళ్ళు, అదే బ్లడ్ క్యాన్సర్ మా అమ్మకు వస్తే 63 years చచ్చిపోయినేంటి మా అమ్మగారు? చెప్పండి. 53 years, 63 కాదు, 53 years చచ్చిపోయినేంటి? డబ్బులు పెద్దగా లేక అందరిలాగా గుడ్డి చాకరీ నేను చేస్తుంటగా, గుడ్డి చాకరీతో వచ్చే పావలాకి ఇది మందులో పెట్టాలా బయట నూడిల్స్ తినాలా అని అర్థం కాలని బతుకులో బతుకి ఏదో పెద్ద సునామీ క్యాన్సర్ లాంటి ప్రాబ్లం ఆ ఇంటికి వచ్చి చేతులు పెట్టి డబ్బులు లేవు కదా అనేసి ఇంట్లో ఉన్నది బంగారం అన్ని అమ్మేసి ఏం చేయాలో అర్థం కాక అలా ఉండేవాడిని. మరి చెప్పండి మీరే, ఎటువంటి లైఫ్ మీరు కోరుకుంటున్నారా? ఏదైనా సునామీ వచ్చిన తర్వాత మీరు బాగుపడతారా? పక్కవాడు సునామీ చూసి మీరు బాగుపడరా? ఇది ఎలా ఉందంటే మంట లెగిసిన తర్వాత బాబు గొయ్యి తీస్తున్నారు నీళ్ళ కోసం. గొయ్యకు మరి వాటర్ ముందే రెడీ ఉంటే కాలి, మంట లెగిసిన తర్వాత వాటర్ కోసం గొయ్యి తీయడం కాదు. ఇది నేను చేస్తున్న పర్ఫెక్ట్ ప్లానింగ్. మీరు అంటారు చాలా మంది వీడియో చూసిన వాళ్ళు, సార్ మీరు చాలాసార్లు సొల్లేస్తారు సార్, టైం వేస్ట్ సొల్లు. ఈ సొల్లు కూడా నేను ప్రిపేర్ అవుతాను స్వామి, గుడ్డిగా పబ్లిక్ లో మాట్లాడు. ఈ సొల్లు కూడా నేను ప్రిపేర్ అవుతాను. ఈ సొల్లు కూడా నువ్వు వినేవాడు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే రాజాలాగా లేదా రాణిలా బతుకుతారు. ఈ సొల్లుకే టైంపాస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ నేను ప్రొవైడ్ చేయడానికి నేను రాలేదు, కానీ ఇంతవరకు చెప్పింది ఒకటే, లైఫ్ T20 ఆడండి. 2 or 3 years లో 1 lakh శాలరీ. ఇప్పుడు మీరు చెప్తారు సార్ ఎలా సార్, ఈ చెప్పడానికి ఈ వీడియో అర్థమైందా? ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, ద మెయిన్ పాయింట్, సక్సెస్ ప్లాన్ మీరు ఎలా చేసుకోవాలి. సక్సెస్ ప్లాన్ ఎలా చేసుకోవాలంటే చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడుగుతాను. నేను క్వశ్చన్ ఆన్సర్ అడుగుతాను. ఈ సమయం మీరు హెచ్ఆర్ అనుకోండి, నేను క్యాండిడేట్ అనుకోండి. ఓకే, నేను క్యాండిడేట్, మీరు హెచ్ఆర్ గారు బాగున్నారా? మీరు ఒక్కసారి సీరియస్గా హెచ్ఆర్ అనుకోండి, నేను క్యాండిడేట్, ఇంకోటి ఈ పెన్ ఓ క్యాండిడేట్.
ఓకేనా? తెలుసు కదా, పెన్ పేపర్ పట్టుకోకుండా నేను ఏం చేయను. నేను ఒక క్యాండిడేట్, పెన్ ఒక క్యాండిడేట్. ఓకే, అంతే. ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు? ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు మీ ఎదురుగా. మీరు ఒక హెచ్ఆర్ మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఏ అండ్ బి ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు మీ ఎదురుగా. ఏకి కమ్యూనికేషన్ బాగా వచ్చు, సబ్జెక్ట్ అంతగా రాదు. బికి సబ్జెక్ట్ బాగా వచ్చు, కమ్యూనికేషన్ పెద్దగా రాదు. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతా, మీరు ఏకి ముందు ఇంటర్వ్యూస్ కి ముందు రౌండ్స్ కి పంపిస్తారా లేదా బికి పంపిస్తారా? ఈ ఇద్దరిలోని మీరు ఒక్కళ్ళు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ 80% ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏ లేదా బి, మీ ఇద్దరిలోని ఒక్క నేనేరా బాబు అని అనిపిస్తుంది కదా. మీ పరంగా మీకు మీరు బిల్డప్ చేసుకుంటూ నాలాగా ఉంటే బికి ముందు పంపిస్తారు, అతను నాలాగా ఉంటే ఏకి పంపిస్తాను కాదు. మీరు హెచ్ఆర్గా ఉండి మీకు కంపెనీ వాడు రిక్రూట్మెంట్ అని ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఇటువంటి వాడికి ఏకి బికి మీరు ముందు పంపిస్తారు. ఏ అంటే ఫుల్ కమ్యూనికేషన్ విత్ యావరేజ్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్. బి ఫుల్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ విత్ యావరేజ్ కమ్యూనికేషన్. ఈ రెండిట్లో మీరు ముందుకి యాజ్ ఎ హెచ్ఆర్గా ఎవరికి పంపిస్తారు? కామెంట్లో హ్యాపీగా కామెంట్ చేయండి. దీని క్వశ్చన్ బట్టి మీకు ఒక అవేర్నెస్ వచ్చిందా? సక్సెస్ ప్లాన్ అంటే ఏంటి? మీ లైఫ్లో ఒకటి ఉంది ఒకటి లేదు అంటే అదే కదా అన్సక్సెస్. వీడియో స్టార్టింగ్ లో ఏం చెప్పాను? ఫెయిల్యూర్ అవ్వడం తప్పు కాదు. ఫెయిల్యూర్ అందరూ అవుతారు. అరే నేను ఫెయిల్యూర్ అయినాను స్వామి, నేనేదో ఏదో మినిస్టర్ లాగా మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నేను ఫెయిల్యూర్ అయ్యా. మాటికి ఫెయిల్యూర్ అవ్వడం మీ ప్రాబ్లం. వాట్సాప్ లో చాలా మంది, సార్ నా కమ్యూనికేషన్ పువర్ సార్, నా కమ్యూనికేషన్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు సార్, నా కమ్యూనికేషన్ పువర్ సార్. నేను ఒకటే అంట, ఎన్నాళ్ళు చెప్పుకుంటారమ్మా మీ కమ్యూనికేషన్ పువర్ అని? మీరు ఎన్నాళ్ళు చెప్పుకుంటారు? సార్ నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయమ్మా, ఎన్నాళ్ళు చెప్పుకుంటారు? 6 months లో ఎగ్జామ్ ఉంది, క్లియర్ చేసుకోలేరా? చేసుకోలేనప్పుడు అసలు అడ్మిషన్ తీసుకున్నారు. మా ప్రాబ్లం ఇండియాలో బిగ్గెస్ట్ ఏమంటారు ప్రాబ్లం అంటే, మన ప్రాబ్లం మనకి తెలియడం, మన ప్రాబ్లం మాకే తెలియడం. ఒక కొలిగ్ ఉంటాడు, బా దగ్గ ఆగట్లేదు, ఇది ఆపొచ్చు కదా, ఒక వారం 10 రోజులు ఆపొచ్చు కదా, చిన్నప్పటి నుంచి రాలేదు కదా అలవాటు, మధ్యలో వచ్చింది కదా జంగులోని అలవాటు సిగరెట్, ఆపొచ్చు కదా వారం 10 రోజులు. ఆడికి తెలుసు నేను చేస్తున్న ధూమ్రపానం, నేను చేస్తున్న ఊపిరికి ఇదంతా వస్తుంది. మన ప్రాబ్లం మనకి తెలుస్తుంది సార్, కానీ మన డాక్టర్ అవ్వలేం. ఇదే కదా మన ప్రాబ్లం, కమ్యూనికేషన్ యావరేజ్. అరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ అడిగాను, కమ్యూనికేషన్ అంతా లేదు, నేను ప్రాపర్గా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను అనేసి కంపెనీ వాడు నాకు రిజెక్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ, వి కాల్ యూ బ్యాక్ అని అనేసాడు. మీకు మీ జబ్బుకి మందేంటి కూడా తెలుస్తుంది, కానీ మీరు బాగుపడరు. మీకు చేతులు కావాలి, మీకు లింకులు కావాలి. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, మీ ప్రాబ్లంకి మీరు షార్ట్ టైంలో, 1-2 నెలల లోపల షార్ట్ టైంలో కానీ రెక్టిఫై చేయలేకపోతే లైఫ్ లాంగ్ మీరు టెస్ట్ మ్యాచ్ ఆడాలి స్వామి. T20 రాదు. T20 ఇన్స్టెంట్ ప్రమోషన్, ఇన్స్టెంట్ హై ప్యాకేజ్ మీకు రాదు. లైఫ్ లాంగ్ టెస్ట్ మ్యాచ్ ఆడాలి. జీవితంలోని రాబోయే రోజుల కోసం బాగుపడాలంటే ఈరోజు కష్టపడక తప్పద్దు. మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఒక్కసారి పేపర్ పెన్లో రాసుకొని, నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లమా, సబ్జెక్ట్ ప్రాబ్లమా, బ్యాక్లాగ్ ప్రాబ్లమా, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమా, నాకు ఎక్స్ప్లెనేషన్ చేయడం ప్రాబ్లమా, నాకు ఫేస్ రీడింగ్ ప్రాబ్లమా, లేదంటే నాకు స్టేజ్ ఫియర్ ఉందా, ఇంటర్వ్యూ అంటే భయమా, లేదంటే టెలిఫోనిక్లో ఎలా మాట్లాడాలి, అన్నిటి కోసం వీడియో చేసి పెట్టి పిల్లలు సక్సెస్ఫుల్ అవుతున్నారు. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియో కాదు. మంచికి వెళ్ళారు, దారిలో సక్సెస్ఫుల్ అయ్యారు. ఎంత డెప్త్గా శనివారం ఎక్కువ మంది ఉంటారని నేను ఎందుకు వీడియో తీసుకుని వచ్చానంటే, అట్లీస్ట్ ఈ వీడియో చూసి మిగతా వాళ్ళైనా కాస్త ఇంప్లిమెంట్ చేస్తారు. మీ ప్రాబ్లంకి మీరే ముందండి. ఇప్పుడు నా బాడీ వెయిట్ బాగా పెరిగిందంటే పక్కింటి వాడికి 10 రూపాయలు ఇచ్చారు, వెళ్ళరా నా బదులు జాగింగ్ చేసారా అంటే ఆడు చేసుకుంటే నా వెయిట్ తగ్గిపోద్దా? నాకు జ్వరంగా ఉంది, ఆవేశం వస్తుంది, అరే నాన్న వీళ్ళు 50 రూపాయలు తీసుకుని ఇంజక్షన్ పొడిపించుకోరా అంటే ఆడవంట్లో ఇంజక్షన్ అంటే నా బాడీ తగ్గుతుందా? నా ఫీవర్, నా ఆయాసం తగ్గుతుందా? తగ్గదు కదా. నీకే ప్రాబ్లం అయితే నీకు నువ్వే ఇంజక్షన్ వెళ్ళుకొని, నీకు నువ్వే డాక్టర్ దగ్గర వెళ్ళి ఇంజక్షన్ పొడిపించుకోవాలి. వేడి తగ్గామంటే నీకు నువ్వే జిమ్లోనూ ఎక్సర్సైజ్ జాగింగ్ చేయాలి. మనకు మనీ అని చెయ్యాలి. దాహం వేస్తే నువ్వే నీళ్ళు తాగాలి. పక్కింటి వాడు మంచినీళ్ళు తాగాడంటే
సీతమ్మ వాకిట్లో సిరిమ్మ చెట్టులోని అంజలి తాగింది కదా మంచినీళ్ళు వెంకటేశ్వర కోసం, ఆడికి ఇక్కులు ఆగిపోయి విక్టరీ వెంకటేష్ ఇక్కులు ఆగిపోయి హీరోని తాగింది అనేసి. అలా రియల్ లైఫ్ లో ఉండదే. రియల్ ఫ్రెండ్ చెప్పండి, మీ రియల్ లైఫ్ లో ఉంటదే. మీ ప్రాబ్లమ్కి మీరే రెక్టిఫై ఆడాలి. ఒకటే మైండ్ లో గోల్ పెట్టుకోండి. ఒకటే మైండ్ లో చెప్తున్నాను, టు బి ఫ్రాంక్, ఒకటే మాట చెప్తున్నాను. సీజన్ రాకుండా పంట రాదు. పంట కావాలంటే సీజన్ కావాలి, మీలో మార్పు కావాలంటే రీజన్ కావాలి. ఆ రీజన్ ఏంటి? జీవితాంతకాలం టెస్ట్ మ్యాచా, T20యా? ఒక్కసారి ₹1,00,000 జీతం అందుకున్నారనుకోండి, మళ్ళీ మీకు ఎవరు ₹10,000 జాబ్లో కూర్చోపెట్టాడే? లాజిక్. ఒక్కసారి మీరు జీతం మన లైఫ్ లోని ₹1,00,000 తీసుకున్న జీతం రేంజ్ కి మీరు వచ్చేస్తే మళ్ళీ మీకు ₹10,000, ₹5,000 జీతం జాబ్ ఎవరు కూర్చోపెట్టాడే? అక్కడి నుండి సినిమా స్టార్ట్ అవుతుంది, సరైన సినిమా. అప్పుడు హ్యాపీగా జాలీగా శని ఆదివారం వస్తే మీ ఇష్టం. అప్పుడు అది ఫస్ట్ సక్సెస్ ప్లాన్. సెకండ్, వీకెండ్ ప్లాన్ ఎలా చేయాలి అని చాలా మంది అన్నారు. వీకెండ్ అంటే ఏంటి? శని ఆదివారాలు ఇంటర్వ్యూ అవ్వు. శని ఆదివారాలు మీ కెరియర్ కోసం, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేస్తున్నారు? రీల్సా? ఇంటర్వ్యూ లేవు కదా. సోమవారం జరిగే ఇంటర్వ్యూ కోసం ఈరోజు ఏం ప్రిపేర్ అవుతున్నారు? ప్రతిరోజు ప్రిపరేషన్ చేసుకోండి. స్టూడెంట్గా ఉంటే ప్రతిరోజు చూడండి, మీ డిగ్రీలు చూసి మిమ్మల్ని జాబ్ ఇస్తే ఇంటర్వ్యూ అని పదం ఉండదు. టాపర్స్ 99% వాడు కూడా ఫేస్ చేసేది ఇంటర్వ్యూయే. యావరేజ్గా 35% జస్ట్ పాస్ మార్క్స్ తెచ్చిన వాడు కూడా ఇంటర్వ్యూవే. ఓన్లీ ఆల్ బికాస్ నీకు మెరిట్ ఉంది, నువ్వు 99% నీకు జాబ్ ఇచ్చేస్తే ఇంటర్వ్యూలు ఎందుకు కూర్చున్నావు? అంటే 99% జాబ్ పర్సెంట్ నీకు వచ్చిన మార్క్ లిస్ట్లో మార్క్స్ ఇంటర్వ్యూ అనేసి నువ్వు ఫేస్ అవ్వాలి. సో ఆల్ బికాస్ యు ఆర్ టాపర్ ఇన్ ద స్కూల్, మీకు టాప్గా స్కూల్లోని అభిమానం చేసుకోవచ్చు, కానీ బయటకు వెళ్తే రాడే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఆల్ బికాస్ యువర్ టాపర్, టాప్ కాలేజెస్, టాప్ MNC కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటానంటే టాపర్స్ కూడాను నేను చూసాను 35-40 వేలకి జాబ్ చేసిన వాళ్ళు. సో ఆల్ బికాస్ ఆఫ్ యువర్ టాపర్కి లైఫ్ ఉంటుందని అనుకోవద్దు. సక్సెస్ ప్లాన్ కోసం, వీకెండ్ ప్లాన్ కోసం మీరు సెలవుల రోజు, ఫెస్టివల్ రోజు కాస్త టైం కేటాయించి మీరు దేంట్లో వీక్ ఉన్నారు దాంట్లో స్టడీ చెయ్యండి. చిన్న చిన్న డ్రాప్లు అండి సముద్రం నిండిపోద్ది. ఒక్క రోజులో మొక్క నెక్స్ట్ డే చెట్టు అవ్వద్దు. ప్రతిరోజు నీళ్ళు పోస్తూ ఉండాలి. మీ మొక్క, మీ కెరీర్ కోసం మీరు ఎంత ప్రతిరోజు నీళ్ళు పోస్తున్నారో, నీళ్ళు పోయిపోతే ఎండకి డ్రై అయిపోద్ది. మీది అంతే. మీ ప్రిపరేషన్ 1 రోజు, 2 రోజు, వారం, 10 రోజు ఆపేస్తే డ్రై అయిపోద్ది. మళ్ళీ ప్రిపరేషన్ చేయాలంటే మీకు మూడ్ రాదు. అందుకే అట్లీస్ట్ 1 గంట సేపు ఎవ్రీ డే ప్రిపేర్ అవ్వండి. చెప్పాం కదా, మంటలు గీసిన తర్వాత గొయ్యి తీయడం కాదు వాటర్ కోసం, ముందు నుంచి వాటర్ ఉండాలి. మంటలు గీసిన తర్వాత అప్పటికప్పుడు ఇసరడానికి వాటర్. అలాగే ఏ టైంలోని, ఏ ఎమర్జెన్సీలోని ఏ ఇంటర్వ్యూ తీసుకుంటాడు, ఎక్కడి నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుందో తెలీదు. మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయి ఉండాలంటే ఎవ్రీడే ప్రాక్టీస్, ఇది మ్యాండేటరీ, ఓకేనా? థర్డ్, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్. అన్నిటికంటే పెద్ద రాడ్ గవర్నమెంట్ జాబ్. ఈ రోజు ఒక 2-3 డేస్ బ్యాక్ మీరు ఆర్టికల్ చూస్తుంటే మహా సట్టుకోటి దరిద్రాలు గవర్నమెంట్ జాబ్. అరే భాయ్ ఆపండ్రా, వీకెండ్ కూడా దోపుతున్నారా ఫోన్ చేసి. లక్ష్మి, ఆర్డర్ ఇచ్చావు ఏదైనా ఆన్లైన్లో? ఎవరితో ఫోన్ వస్తుంది అన్న? కాదు, కస్టమర్కి వెళ్ళు. సారీ అండి. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కి ద మెయిన్ చెప్తున్నాను, మహా సట్టుకోటి దరిద్రం ఏంటంటే 2-3 డేస్ బ్యాక్ న్యూస్ పేపర్లో హైలైట్ అయింది. ఉత్తరప్రదేశ్లోని ఒక స్కూల్లో ప్యూన్ జాబ్ కి అప్లై చేసిన వాళ్ళు 3 లక్షలు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. అరే ప్యూన్ జాబ్ బాయ్, దానికి వాడు మినిమం ఎడ్యుకేషన్ 5th క్లాస్ పెట్టాడు. 5th క్లాస్ పాస్ అయితే వాడు ఎలిజిబుల్. దానికి 3 లక్షలు పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇంకా ఎక్కువ మంది అప్లై చేశారు కానీ 3 లక్షలు తీశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ వాడు ప్యూన్ జాబ్ కి. ఓరే నా బతుకు, గవర్నమెంట్ జాబే చేస్తాను, నేను పుట్టింది గవర్నమెంట్ జాబ్ కి, ఇంకా ఏ జాబ్ చేయను అనుకున్న వాళ్ళు బతుకులు ఏంటవుతున్నాయి అసలు? ఎంత టైం వేస్ట్ చేస్తారు? గవర్నమెంట్ ప్రిపరేషన్ ఎంత టైం వేస్ట్ చేస్తారు? ఈ రోజుల్లోని, ఈ రోజు కాదు చాలా ఇయర్స్ నుంచి కంపెనీలో ఎలా ఉంటుంది తెలుసా? ఎవరో రిఫరెన్స్, కంపెనీ చైర్మన్, MDO, ఎవరో HR రిఫరెన్స్ తో 4-5-6 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకొని ఆడ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో కూర్చుంటారా చూస్తారు. ఇదేంట్రా పాస్ అవుట్ అయిన పిల్లలతో పాటు ఈ ముసలోడు ఏంట్రా కూర్చున్నాడు అంటారు తెలుసా?
ఫ్రెషర్గా 23, 24, 25 పిల్లలు అంటే ఫ్రెషర్గా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అందాం. ఒకటే ఏజ్ వాళ్ళు ఉంటారు, మొత్తం కేబిన్ అంటే ఒకటే వయసులో కనిపిస్తారు. అందులో 28, 29 వాడు కూర్చుంటే ఎలా ఉంటుంది? దరిద్రంగా. ఊహించండి, మీరు బ్యాచ్లో టాప్ మోస్ట్ అంకుల్ బ్యాచ్, మీ వయసు తెలిసి అంకుల్లాగా ఆడతారు. ఏమైంది ఇంత లేట్గా జాయిన్ అయ్యారు ఏంటి ఫ్రెషర్గా? ఇప్పుడు మీరు ఏదో 4-5 years వేస్ట్ చేశారంటే మీకు ఎవరో కలెక్టర్ ఉద్యోగం ఇచ్చాడు కదా. ప్రైవేట్ సెక్టర్లోనే జీరో నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఆ జీరోలోనూ 22, 23 years పిల్లలు ఉంటారు, మీరు 27, 28 years ఉంటారు. మీకు వాళ్ళకి ఎలా ఉంటుంది ర్యాపింగ్ చూడండి ఒకసారి. జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్ ఒకటే చెప్తున్నాను, మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. ఏదైనా ఆల్టర్నేట్ ఉండాలి. ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ రాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, బ్యాకప్. మీ వయసు తగ్గట్టు మీరు సంపాదిస్తున్నారు కదా. 22, 23 సంవత్సరాల కుర్రోళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు 50,000 సంపాదిస్తే 28, 29 సంవత్సరాల వాడు 50,000 పక్కన కూర్చొని కంప్యూటర్ టుక్కు కొడుతున్నాడు. మీకు ఎలా ఉంటుందండి? సిగ్గు అవ్వదు? షేమ్ అవ్వదు? నేను ఎవరితో పని చేస్తున్నాను ఈ బచ్చగాలతోట? వాళ్ళకి అనుకుంటాను, మా ఆటపాట అంకుల్ కూర్చున్నాడని వాళ్ళకు ఉంటుంది. తప్పుగా అనుకోవద్దు. లేట్గా జాయిన్ అయిన వాడు హెచ్ఆర్ను కూడా, ఆ డిపార్ట్మెంట్ వాడు ఆ గ్రూప్లో ముసలోడు ఎవరే, ఆ ముసలిది ఎవరు గ్రూప్లో అలాగే మాట్లాడతారు కదా. 28, 29 పెద్ద ఏజ్ కాదు, కానీ మీరు ఎవరితో కూర్చున్నారు? ఇంత ఏజ్, ఇంత టైం మీరు కార్పొరేట్ అంటున్నాను, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో ఏ బొంగు మీ చేతిలో రాలేపోక ప్రైవేట్ దానిలో దూరితే మీరు ఏ వయసు వాళ్ళతో కూర్చుంటారు? ఒకసారి ఆలోచించండి. ఏ వయసు వాళ్ళతో కూర్చుంటారు? అప్పుడు మీ లైఫ్ T20 అవుతుందా, లేకపోతే టెస్ట్ మ్యాచ్ అవుతుందా? జాబ్ చేస్తూ చదువుకోండి స్వామి. ఇటువంటి ఒక రోజు అందరికీ వస్తుంది. 1 year కాదు, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానంటే 1 year, 2 years హార్డ్గా ప్రాక్టీస్ చేయండి. హార్డ్గా ప్రాక్టీస్ చేసుకొని అప్లై చేయండి. ఎందుకు రాదు? కానీ 5 years, 6 years అలా ఉండిపోయావంటే లాస్ట్లో బఠానీ వాళ్ళతో కూర్చోపెడతారు, పిల్లలతో కూర్చోపెడతారు. మీకు పక్కన ఈ అంకుల్ చూడు ఎంత ముసలోడు ఉన్నాడు, 29, 30 years అంటే మాతో పాటు ఎందుకు కూర్చున్నాడు? ఉద్యోగం ఇవ్వలేదండి, అలా మాట్లాడతారండి. 2-3 days ఆలకించి వినిపించి అసేసుకొని జాబ్ మానేస్తారు. ఫస్ట్రేట్గా ఫీల్ అవుతారు. ఇదంతా అవసరమా? గవర్నమెంట్ జాబ్ రాలేదు కదా, మరి ఎందుకు గవర్నమెంట్ జాబ్ అంత టైం వేస్ట్ చేయడం? చదువుకుంటున్నారు, చదవండి. 8 hours కదా, 24 గంటలు 8 గంటలు పడుకొని 8 గంటలు డ్యూటీ చేసుకొని ఇంకొక 8 గంటలు 4 గంటలు గడిపి హ్యాపీగా మీరు చదువుకోలేరా? 4 hours మీరు చదువుకోలేరా గవర్నమెంట్ జాబ్ కోసం? 2 hours, 3 hours క్లాస్ గడిపి 1 hour మీ ఓన్ ప్రాక్టీస్ మీరు చేసుకోలేరా? ఫుల్ టైం చేస్తేనే గవర్నమెంట్ జాబ్. ఏదైనా యూపీఎస్సీ ట్రై చేస్తున్నారు ఏంటి? యూపీఎస్సీ ట్రై చేసినప్పుడు నేను కూడాను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసిన, నేను కూడాను ప్రైవేట్ జాబ్ చేసుకున్నాను ఆ టైంలోని. మరి ఇది కావాలి కదా నాకు. ఇదండి పొజిషను. అందుకే 5వ క్లాసు అర్హత ఉన్న ఒక ప్యూన్ జాబ్కి 3 లక్షలు పోస్ట్ గ్రాడ్యుయేట్ వెళ్తున్నారు. ఇది గవర్నమెంట్ జాబ్ పొజిషన్. కాబట్టి ప్రిపరేషన్తో పాటు జాబ్లో చేరండి. ముసలోడికి ఇచ్చామంటారా జాబ్ అనేసి తర్వాత మీరు షేమ్ అవ్వకండి అందరి ముందు, ఓకేనా? 4th point ఈస్ పర్సనల్ స్కిల్స్ డెవలప్మెంట్. పర్సనల్ స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వాలంటే చాలా సింపుల్ మెథడ్ చెప్తాను, ఈజీ అండ్ సింపుల్ మెథడ్ చెప్తాను. పర్సనల్ డెవలప్మెంట్ ఎలా అంటే, మీరు కొన్ని యూట్యూబ్లోని కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ ఉంటారు, నాలాగా రిక్రూటర్గా. వాళ్ళు ఫ్రీగా మీకు ట్రైనింగ్ ఇస్తారు. పెయిడ్ సర్వీస్ వెళ్ళొద్దు. ఎటువంటి వాళ్ళు బెస్ట్ ట్రైనర్స్ మీరు 10 సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు వాళ్ళ వీడియోస్ చూడండి. అది చెప్పింది పేపర్ పెన్లోని రాసుకోండి. చాలు, చెప్తున్నాను, చాలు. దీనికంటే మించి లేదు, ఇది చాలు, ఓకేనా? నెక్స్ట్, లైఫ్ గ్రోత్. ఒక గ్రాఫ్ పేపర్ తీసుకోండి. రూపాయికి అమ్ముతారు, ₹2 అమ్ముతారు. గ్రాఫ్ పేపర్ ఉంటుందా? మీరు చిన్నప్పుడు చేసి ఉంటారు కదా. ఇటు పక్క ఇయర్స్ రాయండి, కిందన మీకు కూడా ఇయర్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2010లోని గ్రాడ్యుయేట్ పాస్ అయ్యారనుకోండి, ఒక స్కేల్ గీయండి. ఇక్కడ శాలరీస్ రాయండి, ఇటు పక్క శాలరీస్ రాయండి, ఇటు పక్క ఇయర్స్ రాయండి. ఇలా ఇది శాలరీస్, ఇది ఇయర్స్, ఓకేనా? ఇది శాలరీ, ఇది ఇయర్స్. 2010లో పాస్ అవుట్ అయ్యారు. 2011 to 2012లోని మీ శాలరీ ఎంత వెళ్ళింది? 35,000. అక్కడ ఒక లైన్ గీయండి, బాక్స్ గీయండి. 2012 నుంచి 2013 వరకు మీ శాలరీ ఎంత? 35 నుంచి 40కి వెళ్ళారా? ఆ 40కి లైన్ గీయండి. అలాగే
15 to 16, 16 to 17, 17 to 18, ఈ 2024 వరకు మీ గ్రాఫిక్ ఎలాగా ఒక గ్రాఫ్ గీయండి, మీ లైఫ్ గ్రాఫ్. దీనిలోని మీరు ఏ ఇయర్ ఏమేమి కొన్నారు. 2013లో నేను 2 వీలర్ పర్చేస్ చేస్తాను, అక్కడ డాట్ చేయండి, ఒకటి 2 వీలర్ రాయండి. 2017లోని ఒక స్థలం కొన్నాను, సింహాచలం దగ్గర స్థలం కొన్నాను, అక్కడ డాట్ రాయండి. ఇదంతా గ్రాఫిక్ ఒక్కసారి కంప్లీట్ అయ్యాక చూసుకోండి. మీ లైఫ్లోని ఇంకా ఎంత శాతం మార్పు అవసరమా, లేకపోతే మార్పే అవసరం లేదా, మీకు ఒక ఐడియా వస్తుంది. మీ పాస్ అవుట్ ఇయర్, మీ శాలరీ గ్రాఫిక్ ఇస్తూనండి. మీరు పైకి వెళ్తున్నారా, కిందకి వెళ్తున్నారా, యావరేజ్గానే నడుస్తున్నారా, మీకు ఒక ఈజీ ఐడియా అయిపోతుంది. చాలా ఈజీ. హోమ్లో చేసిన ఫ్రీ రెమెడీ, ₹1 ₹2 గ్రాఫిక్ పేపర్ బయట అమ్ముతారు స్టేషనరీ షాప్లోని. హోమ్లో ఇంట్లో చేసేది ఫ్రీ. మీకు మీరే అసెస్మెంట్ చేసుకోవచ్చు. నీ జీవితం అలాగే ఉన్నా నా పాస్ అవుట్ నుండి ఇప్పటి వరకు ఏంటి ఇంత ఒక 20,000 పెరిగిందా ఇన్ని సంవత్సరాల్లో, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మీరు ఏమేమి కొన్నారు, బైకా, కారా, స్థలమా, ఇంట్లో ట్రెడ్మిల్లా, ఇంట్లో టీవీయా, అన్నీ రాయండి. మీ డబ్బులతో మొబైల్ కొన్నారా, అన్నీ రాయండి. మీ జీతం ఎంత, పాస్ అవుట్ అయినప్పుడు మీ జీతం ఎంత, ఇప్పుడు మీ జీతం ఎంత, ఫుల్ ఇప్పుడున్న శాలరీకి పాస్ అవుట్ ఇయర్లో శాలరీ మైనస్ చేయండి. అంత ఒక ఫిగర్ కనిపిస్తుంది. 50,000, 70,000, 80,000, ₹1,00,000, ₹2,00,000 ఫిగర్ కనిపిస్తుంది. అది మీ ఇన్ని సంవత్సరాల గ్రోత్. క్లియర్ పిక్చర్ మీ ఎదురుగా ఒక ₹2 గ్రాఫిక్ పేపర్ తోటి మీకు తెలిసిపోద్ది. దాని తర్వాత నేను ఏమి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, మీకు మీరే తెలిసిపోద్ది. నీ పాస్ అవుట్ ఏరియా నుంచి ఇప్పటి వరకు ఇదేనా నీ పొడిచింది. షేమ్ ఫీల్ అవ్వద్దు. సక్సెస్ టైం పడినా సక్సెస్ అయితే చాలు, టైం పడినా అక్కే చాలు. కానీ టైం పడినా కూడా అలాగే మొబ్బులాగా ఉన్నామంటే ఎవ్వరు ఏం చేయలేరండి. ఏ మ్యాన్ విత్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఏ మ్యాన్ విత్ ప్లాన్ ఈజ్ ఓన్లీ థింగ్ ఇస్ పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి. ఈరోజు డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేయాలి, ఎన్ని గోల్స్ ఉన్నాయో అది సెట్ చేసుకోవాలి, ఏ టైంలో ఏం చేయాలి. ఏ మ్యాన్ విత్ పర్ఫెక్ట్ ప్లాన్. 21 days చేయమంటారు ఏ పనైనా అలవాటు అవ్వడానికి. 21 days మీరు మ్యాన్ విత్ పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి. 21 days వరకు డెఫినెట్లీ మీ లైఫ్లోని ఇంకా ఎవరి గైడెన్స్ అలాంటి వాళ్ళకి ఏ యూట్యూబర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయవచ్చు. సక్సెస్ రేటింగ్ ఓన్లీ ద వన్ థింగ్ ఈస్ ప్లే T20. థ్యాంక్ యూ సో మచ్. హజారంగు వస్తున్నా ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్. అండ్ అలాంటి ఛానల్స్ అలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాటలు తడబడుతుంది, 5 నిమిషాల నుంచి కంటిన్యూ మాట్లాడుతున్నాను, గ్యాప్ లేకుండా, ఎడిటింగ్ లేకుండా, కాబట్టి మాటలు తడబడుతుంది కొంచెం. సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ ఛానల్ హజారంగు వస్తున్నా ఫ్రమ్ వైజాగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. హ్యాపీ వీకెండ్.